వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో పోరాటానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఆమె చూపిన ధైర్య సాహసాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన నిరసనలు ఈ తరం యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. ఐలమ్మ కేవలం ఒక మహిళ కాదు, రైతాంగ పోరాటానికి అజరామరమైన చిహ్నం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కళాశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో తరగతులు కోల్పోతున్నామని, పరీక్షలు రాయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి సరైన సమయానికి బస్సులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూమి, భుక్తి, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఐలమ్మ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రజక సంఘం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నుండి జగదేపూర్ వెళ్లే జాతీయ రహదారి 161A లోని వాసుల మర్రి కల్వర్ట్ వద్ద రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంత వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ గుంతలో పడి పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. దీనిని గమనించిన స్థానికులు గుంతలపై చెత్తతో కప్పి ప్రమాద సూచన ఏర్పాటు చేశారు. రోడ్డు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ గుంతను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నాటికి బ్యారేజీలోకి 2,21,400 క్యూసెక్ల ప్రవాహం వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం వరకు దాదాపు 27,000 క్యూసెక్ల ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. సాలూరా మండలం హుంసా గ్రామంలోని సోమేశ్వర్ ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇస్లాంపూర్ నాగేష్ పటేల్ ను ఆలయ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ఇస్లాంపూర్ హనుమంతరావు, గాండ్ల సాయిలు, పల్లె సురేష్, కమ్మరి గజానన్ ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ నాగేష్ పటేల్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సభ్యులు గ్రామ ప్రజల సహకారం కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు 11 లేదా 12 గంటల సమయంలో విచారణ పూర్తయ్యాక రిమాండ్కు తరలిస్తారని సమాచారం. ఆమె గతంలో చేవెళ్ల టౌన్ ప్లానింగ్ అధికారిగా కూడా పనిచేశారు. మానూరు మండలంలోని డవూరు ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ రాజశేఖర్ షెట్కార్ విద్యార్థులకు ఒత్తిడి లేకుండా విద్యా బోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యా బోధన తీరును విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను చూసి ఉపాధ్యాయులను అభినందించారు. మెరుగైన విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మాసాయిపేట మండలం కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఉదయం నుంచే రైతులు పెద్ద సంఖ్యలో యూరియా కోసం బారులు తీరారు. గత 15 రోజులుగా యూరియా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా అందించాలని అధికారులను కోరగా కొందరు అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జయశ్రీ సెంటర్లోని ఆమె విగ్రహానికి చాకలి కుల బాంధవ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నవాబులు, దొరల అహంకారానికి ఎదురెళ్లి పోరాడిన వీరనారి అడుగు జాడలో నడవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కుల బంధువులు పాల్గొన్నారు.